తెలిసి కూడా దీంట్లో ఇట్లా అవుతుందని తెలిసి కూడా పాల్గొందనుకు సో కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ 188 సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 దానిపైన వాదనలు అయినాయి. ఈరోజు కల్పబుల్ హోమిసైడ్స్లో కల్పబుల్ హోమిసైడ్ అది నాన్ అవైలబుల్ అన్న. సో దాని మీద ఈరోజు దాని మీద జడ్జి గారు ఆయన ఏం చేయగలరు అంటే ఆయన లోపల ఉండే కనుక ఏం చేయగలుగుతారు? లోపల నుంచి బయట క్వాష్ చేసుకోవడం ఆయన ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ చేసుకునే కొట్టేయాలని ఇవి తప్పుడు ఆరోపణలని. సో దాని బేసిస్ బట్టి నెక్స్ట్ కార్యాచరణ అలాది ఉంటుంది అన్న. అంటే ఇప్పుడు దీంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయినా ఆయన కాపాడుతుంటారా? ఒకవేళ లేదన్న, ఇది పబ్లిక్కి కదన్న. ఈరోజు కోర్టు తీరు చూస్తే మనం చెప్పొచ్చు చట్టం ఓవెన్ చుట్టం కాదని ఓపెన్గా చెప్పిందన్న. సో ఇప్పుడు 14 రోజులు ఆయన రిమాండ్లో ఉండాల్సిందన్న. దాని ఇప్పుడు కేసు బట్టి ఉంటుందన్న. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు బట్టి ఉంటుందన్న. 14 రోజుల తర్వాత మళ్ళీ హైకోర్టు లేదన్న, ప్రజెంట్ ఇప్పుడు క్వాష్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి అన్న. ఓకే. సో అయితే ఇప్పుడు ఎవరైతే బాధింపబడ్డారో ఆమె భర్త నేను కేసు వెనక్కి తీసుకుంటాను అంటే అల్లు అర్జున్ గారు నా కేసు అవుతుందని అనుకోలేదు, సో నేను వెనక్కి తీసుకుంటాను అన్నారు. ఆయన వెనక్కి తీసుకుంటే ఈ కేసు సాల్వ్ అయిపోతుందంటారా? కావచ్చు అన్న. అది ఇఫ్ సుమోటోగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్న పోలీసు వాళ్ళు, లేకపోతే కూడా వదిలేయచ్చు అన్న. సో ఇంకా దీంట్లో ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద వాళ్ళు దిగినా కానీ కోర్టు ఏది చెప్తే అదే అంతే అన్న. అంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు దీని నుంచి బయటపడతారా మరి 14 రోజుల తర్వాత? చెప్పలేమన్నా. అది అంటే దాని నాన్ ఇప్పుడు 10 years పడే అవకాశం ఉందంటున్నారు. అవునన్నా. ఇప్పుడు వాళ్ళ పక్షాన అడ్వకేట్ ఎట్లా వాదిస్తుంది అట్లుంటుంది అన్న. సో ఈడ పీపీ గారు ఎలాంటి ఎవిడెన్స్ ఇస్తే అల్లు అర్జున్ దాన్ని బట్టి ఉంటుంది అన్న. అంటే ఈ 14 రోజులు ఎక్కడికి పంపించారండి ఆయన రిమైండ్ కన్నా? అది అందరికి తెలిసిందన్న. ఓకే, థ్యాంక్ యూ.